స్పాట్ జూన్ 19 నుండి చందన బ్రాండ్ బందర్ రోడ్ లో స్పాట్ ఆఫర్లు, ఇన్స్టెంట్ డిస్కౌంట్లు. తాను మున్సిపాలిటీలో సఫాయి కార్మికుడిగా మురికి కాల్వలు శుభ్రం చేస్తూ భార్య చేత ఇళ్లలో పాచి పనులు చేస్తూ తమ ఒక్కగానొక్క కూతురుని ఉన్నత చదువులు చదివించాడో తండ్రి. అయితే అనేక మార్లు పోటీ పరీక్షలకు పోటీపడ్డ ఆ కూతురు విజయం దక్కకుండానే వెనుదిరిగేది. దీంతో ఇంకా చదివించే స్తోమత తమకు లేదని పెళ్లి చేసి అత్తారింటికి పంపితే ఆమెకు చదువుకోవాలని కోరిక ఉందని గమనించిన భర్త మరింత ప్రోత్సహించాడు. ఇద్దరు పిల్లలున్నా కూడా కసిగా చదివిన ఆమె గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించి తండ్రి సఫాయి కార్మికుడిగా పనిచేస్తున్న మున్సిపాలిటీకే కమిషనర్ గా వచ్చి ఆ తండ్రికి ఎనలేని గౌరవాన్నిచ్చింది. ఈ ఆసక్తికర ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తిరువారూర్ జిల్లా మన్నార్కుడి మున్సిపాలిటీలో శుభ్రతా కార్మికుడిగా ఉన్న శేఖర్ సత్యమూర్తి మెట్టువీధిలో నివాసం ఉండేవాడు. ఈయనకు భార్య సెల్వి, కుమార్తె దుర్గా మాత్రమే ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో తనకొచ్చే జీతంతో కుటుంబం గడవడం కష్టమయ్యేది. సెల్విని ఇళ్లలో పాచి పనికి పంపి కూతుర్ను చదివించేవారు శేఖర్. తండ్రి కష్టాలను నిత్యం కల్లారా చూసిన దుర్గా తాను ఎప్పటికైనా కష్టపడి చదివి ఉన్నతాధికారి అవుతాననేది. అందుకు తగ్గట్టే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య, ఆర్ట్స్ కాలేజ్లో బీఎస్సీ కంప్లీట్ చేసిన దుర్గా హైయర్ స్టడీస్ కోసం వెళ్లేందుకు ఆర్థిక స్తోమత సరిపడక ఆగిపోయింది. 2015లో చిన్న వయసులోనే మధురాంతకానికి చెందిన నిర్మల్ కుమార్తె దుర్గకు వివాహం జరిగింది. పెళ్లై ఇద్దరు సంతానం కలిగినా కూడా దుర్గ తండ్రికి ఇచ్చిన మాట గురించే ఆలోచించడం గమనించిన భర్త ఉన్నత చదువులు చదివించాడు. పలు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించాడు. అనేక మార్లు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు హాజరైన దుర్గ త్రుటిలో అవకాశం కోల్పోయేది. 2016 నుంచి 2023 వరకు అవకాశం ఉన్న ప్రతి పరీక్ష అటెంప్ట్ చేసింది. ఎన్నిసార్లు విజయం చేజారినా నిరుత్సాహపడలేదు. భర్త ప్రోత్సాహంతో ప్రతి ఏడాది రెట్టించిన ఉత్సాహంతో చదవసాగింది. చివరికి 2024లో గ్రూప్ 2 మెయిన్ ఇంటర్వ్యూలో 30 మార్కులకు గాను 30 మార్కులు సాధించి ఉద్యోగం పొందింది. ఆ కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. దీనికి తోడు వచ్చిన ఉద్యోగం మన్నార్కుడి మున్సిపాలిటీ కమిషనర్ కావడం మరింత సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు తన తండ్రి అదే మున్సిపాలిటీలో సఫాయి కార్మికుడిగా విధులు నిర్వహించాడని తనకు తెలుసు. తండ్రి పనిచేసిన చోట పెద్ద పోస్టులో కూర్చునే అవకాశం రావడంతో ఆమె ఒకంత ఉద్వేగానికి లోనైంది. ఈ విజయాన్ని తన నాన్నతో పంచుకుంటే మరింత ఆనందించేవాడు అనుకుంది. అయితే 6 నెలల కిందటే శేఖర్ అనారోగ్యంతో మరణించాడు. నాన్న ఉంటే నా ఆనందానికి అవధులు ఉండకపోవు అంటుంది కొత్త కమిషనర్ దుర్గా. ఏదేమైనా తండ్రి పనిచేసిన చోటే కూతురు కమిషనర్ గా రావడంతో స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.